1,200 పడుతుంది. బాబు ఇది చాలా రేటు చెప్తున్నావుగా. అంటే ఈ పెద్ద సైజులు కుక్కుడా కోయి అని, అది వేరే కోయి. కోయిలో రకాలు ఉంటాయి, జాతులు బట్టి ఉంటాయి. నాలుగు వద్దులే, 3 చాలులే అమ్మా. ఇప్పుడు అవి సెట్ అయితే ఏం లేదు, సెట్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇవి పాసి తినేవి ఒక 3 తీసుకో. సెట్ అయితే అప్పుడు చూద్దాం. పాసి కూడా ఎక్కువ లేదు హోటల్లో, హౌస్లో. చేపలు పిచ్చి బాగా. ఇటు చూడు ఒకసారి. అమ్మా ఇదిగో దీంట్లో చిన్నది 3 సరిపోతుంది కదా, చిన్నది చూడు. చిన్నది చూడు. గోల్డ్ ఫిష్, కోయి ఫిష్లు, మాలిస్ షార్క్లు. మాలిసు షార్కులు ఈ 2 కలిసి ఉన్నాయి అనమాట. ఓకే. ఏంజల్ ఫిష్. ఏంజల్ ఫిష్ అంటారా వీటిని? ఓకే. చిన్న చిన్నవి బాగున్నాయి. ఇవేమో గోల్డ్ ఫిష్ లో బ్లాక్ కలర్, బ్లాక్ మోర్. బ్లాక్ మోర్ ఎస్కే గోల్డ్. ఎస్కే గోల్డ్. ఇవే మిల్కీ కోయి. ఏమంటారు? మిల్కీ కోయి. మిల్కీ కొయ్యి. వైట్. ఓకే, బాగున్నాయి. కోయి ఫిష్ లో మిల్కీ కోయి. మిల్కీ కొయ్యి. వీటికి కాస్ట్ చెప్పు. వీటికి రేటు ఇవి ఉన్నాయి కదా. కోయి ఫిష్లు ఇదైతే మనకి ఫుడ్ అండి. ప్యాకింగ్లు మనకి 100 గ్రాములు, 1/4 కేజీ, 1 కేజీ లాగా కూడా రకరకాల ఆప్షన్స్ తీసుకున్నాయి అనమాట. మనకి వాళ్ళు ఎక్వేరియం రెడీ చేసి కూడా ఇస్తారు. ఈ బాటిల్ వచ్చేసి మనం వాటర్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు 2-3 డ్రాప్స్ అయితే వేయాలి. అప్పుడే అది క్లీన్గా ఉంటుంది. చేపలు కూడా ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదన్నమాట. దానికోసం అదైతే వాడుతున్నారు. మేము కూడా ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి తాబేలకు కూడా ఫుడ్ అండి. ఇక్కడ ప్యాకింగ్ చూస్తున్నారు కదా, స్మాల్ గఫీ. కిందేమో టెట్రాలు. ఇవి టెట్రా ఫిష్ అంటారా? చేపలకైతే ఎక్వేరియం అంటే మన ఆక్సిజన్తో పని లేకుండా నార్మల్గా బయట కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. ఇది మనం కావాలనుకుంటే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవైతే విద్యా బోర్డ్స్ వస్తున్నారు. భలే వెరైటీగా ఉన్నాయి కదా, చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇవైతే బ్లాక్ కలర్ పావురాలు. ఎవరికి నచ్చినవి వాళ్ళైతే తీసుకెళ్తున్నారండి. ఈ పక్క వచ్చేసి వైట్ కలర్ పావురాలు పైన చిన్న పక్కన వచ్చేసి లవ్ బోర్డ్స్ అంటారు. వీటిని చూడటానికి చిలకల్లాగానే ఉన్నాయి. చాలామంది ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు బోన్ అంతా ఉంది. మనకు కావాలంటే ఇలా బోన్ అయితే తయారు చేసి ఇస్తారన్నమాట. మనం ఫస్ట్ తెచ్చుకోవడానికి ఈ బోన్లు కూడా చాలా వాళ్ళే సొంతంగానే తయారు చేస్తారు. కుందేళ్ళు కూడా వచ్చాయండి ఈరోజు. చూడండి, అవి ఫుడ్ తింటున్నాయి. క్యాబేజీ ఆకు బాగా వాటికైతే బాగా ఇష్టం అనుకుంటా, బాగా తింటున్నాయి. ఈ అక్వేరియం పేరు వచ్చేసి ఇష్టా ఎక్వేరియం. ఇది మెయిన్ రోడ్లో చైతన్య గ్రామీణ బ్యాంక్ దాని ఎదురుగానే ఉంటుంది. ఇదైతే కుందేళ్ళగా ముందు బాక్స్ తీసుకొచ్చి పెట్టారు మార్కెట్ నుండి. ఇలా మనకు కావాలనుకుంటే వాళ్ళు మనకైతే తయారు చేసి ఇస్తారన్నమాట. ఈ పక్షులు చేసే మేత కొర్రలు, ఇదే వాటికి ఫుడ్. మనకు కావాలనుకుంటే కొనుక్కొని మనం వేసుకోవాలన్నమాట. ఇదైతే ఆశతో పని లేకుండా ఇలా పిల్లలు ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఇలా తెచ్చుకుంటారన్నమాట. ఇది ఆక్సిజన్ పని లేకుండా ఈ బౌల్లో వాటర్ పోస్తే మనం ఫుడ్ వేస్తే అవి తింటాం. ఇంకా మా వారైతే ఇది నాచులాగా తయారైపోయిందండి. ఆ నాచు తింటానికి చేపలు కావాలి. ఇంతకుముందు ఒకసారి తెచ్చేసాము. బాగా చల్లగా ఉండటం వల్ల అవైతే చనిపోయింది. కాకపోతే ఇప్పుడు కలర్ మారి మనం వచ్చినాయి అన్నమాట చేపలు వచ్చేసి. మొత్తానికైతే ఇది చేపలను చూసి ఎంత సంతోషం అండి, బాగా అనిపిస్తుంది నాకైతే. మీ అందరైతే మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికైతే మేమైతే చూడండి ఇవి కొత్తగా వచ్చినాయి అనమాట. ఏ కలర్ చేపలు వచ్చినా సరే మాకైతే ఎమ్మటే అమ్మ అయితే ఫోన్ చేసిద్ది, అక్కలు చేపలు వచ్చినాయి అని చెప్పేసి. ఈరోజైతే వెనక సెలవు కాబట్టి ఇద్దరం వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చాము. చూస్తున్నారు కదా, ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఈ 2 కాస్త పెద్ద సైజుగా ఉన్నాయని ఇవైతే తీసుకొని వచ్చామన్నమాట. వీటితో పాటు చూడండి ఇవి రాగానే అన్ని చేపలన్నీ ఎలా వచ్చి చూస్తున్నాయో. మా ప్రపంచంలోకి ఇంకా కొన్ని చేపలు వస్తున్నాయని చెప్పేసి అన్నీ వాటి చుట్టూ అయితే తిరుగుతున్నాయి. చాలా బాగున్నాయండి చూడడానికి కూడా. వీటితో పాటు మేము ఇంకొక 3 చేపలు కూడా తెచ్చామన్నమాట. అడుగు బాగానే మనకి ఈ నాచు అంతా పేరుకొని ఉంటుంది కదా, అవి తింటాయి.
అవి, అందుకని అవి కాస్త ఎల్లో కలర్లో ఉన్నాయి చూడడానికి కూడా, అందుకని అవి కూడా తెచ్చామన్నమాట. చాలా హుషారుగా ఆడుకుంటున్నాయి చేపలు అయితే. మొత్తానికైతే ఏ చేపలు రాగానే మాకైతే ఎమ్మటే ఫోన్ అయితే చేస్తారనమాట. అందుకని వెళ్ళి 1, 2 కొంటనే ఉన్నాము మేము. ఇప్పటికైతే చాలా కొన్నాం అనమాట. ఇంక ఇవైతే అడుగు బాగా అంటుకొని అట్టనే అంటి పెట్టుకొని ఉంటాయి. అందుకని ఇవి చూద్దామని చెప్పేసి ఈసారి కలర్ మారినాయి అని చెప్పేసి చూడండి, కవర్కి కూడా అతుక్కొనే ఉన్నాయి. ఇవి పాచి శుభ్రంగా తిని మనకు హౌస్ అయితే క్లీన్ చేస్తాయి. అందుకని ఇవి కూడా కొనుక్కొచ్చాము. మొత్తానికి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదొక సంతోషం అండి. మాతో పాటు చాలామంది చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా వచ్చి ఇట్లా కొనుక్కొని వెళ్తున్నారు. చేపలు, తాబేళ్ళకు ఫుడ్ అని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇది ఒక సరదాగా పెంచుకుంటున్నారు అన్నమాట ఇళ్ళల్లో. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అక్వేరియం అయితే రెడీ చేసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ ఎలా అనిపించిందో మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. చూడండి, వదలంగానే అడుగుకి వెళ్ళిపోయింది. అడుగున అట్లా చూడండి ఎలా కరుచుకొని పోయిందో. ఇలా ఉంటాయి అన్నమాట. అందుకని 3 తీసుకొచ్చామండి ప్రస్తుతానికి. ఈసారి కొత్త వెరైటీలు ఏమన్నా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పేసి అమ్మాయి చెప్పింది. అందుకని మేము ప్రస్తుతానికైతే ఇంతవరకు తెచ్చేసామన్నమాట. చూడండి రాళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉందో చేప. మీ అందరికీ ఎలా అనిపించిందో, నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, బాయ్.